బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో ఉగ్రదాడులకు జైష్-ఇ మొహమ్మద్ కుట్ర పన్నుతోంది. ఒక మహిళా విభాగాన్ని ప్రస్తుతానికి యాక్టివేట్ చేసింది జైష్-ఇ మొహమ్మద్. పహల్గామ్, ఢిల్లీ వంటి పేలులో అదే తరహాలో ప్రస్తుతానికి దాడులను ప్లాన్ చేస్తుంది. భారత్లోకి ప్రవేశించింది పాకిస్తాన్కి సంబంధించిన ఒక మహిళా ఉగ్రవాది. ఎల్ఓసి దగ్గర ఈ మహిళని ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బాలాకోట్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కొంత తిరుగుతున్న సమయంలో ఈ మహిళని అరెస్ట్ చేశారు. కొంతకాలంగా జైష్-ఇ మొహమ్మద్ మహిళా విభాగం ప్రస్తుతానికి ఏర్పాటై చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. మద్రాసాస్, జనరల్గా మద్రాసాలో జమాత్ ఉల్ మోమినాత్ అనే పేరుతోని మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఉగ్రవాద ట్రైనింగ్లు ఇస్తున్నారు. సో అలా ట్రైనింగ్ ఇచ్చి ఇండియాకు పంపిస్తున్నారు. గతంలో మనం చూస్తే ఇటు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఇటు పహల్గామ్ దాడిలో కూడా వచ్చిన ఉగ్రవాదులకి మహిళలు షెల్టర్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి వెపన్స్ని సప్లై చేస్తున్నారు. అరెస్ట్ అయిన మహిళ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి చెందిన షహనాజ్ అఖ్తార్గా గుర్తించారు. మరి పోలీసుల విచారణలో, అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారుల విచారణలో మరి కీలక విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు గతంలో మనం చూస్తే పూంచ్ డిస్టిక్లో జరిగిన దాడిలో కూడా ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ 35 సంవత్సరాల ఈ షహనాజ్ అఖ్తార్ని ప్రస్తుతానికి ఎల్ఓసి దగ్గర తనని అరెస్ట్ చేశారు. బాలాకోట్ సెక్టర్ కిందికి వస్తుంది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని డీటెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే ఇటు సెక్యూరిటీ ప్రోటోకాల్, ఇది నార్మల్గా ఒక బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ నుంచి ఒక మహిళ ఇండియాకు వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ ఈ మహిళలే, ఇలాంటి మహిళలనే మొదటగా పంపించి ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఇండియా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఇండియాకి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ టెర్రరిస్టులను పంపొచ్చు అని మొదటగా ఒక మ్యూల్ టెస్టింగ్ అనొచ్చు. అంటే ఒక టెస్ట్ చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు, లేకపోతే కొన్ని వెపన్స్ని సప్లై చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు. ఇటు పహల్గామ్ అటాక్లో కూడా ఆల్మోస్ట్ అటాక్ అయిన తర్వాత ఒక 200 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఆ టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చారు, వాళ్ళకి ఫుడ్ పెట్టారు, వాళ్ళకి వెపన్స్ సప్లై చేశారు. ఆర్మీ మూమెంట్స్, కాన్వేస్ ఎక్కడున్నాయి, ఎటు తిరుగుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎటు వెళ్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని కూడా ఇలాంటి మహిళలతోనే ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాయి. సో మొత్తం మీద ఇలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి ఇటు పూంచ్లో జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. నా కొలీగ్ మనోజ్ రెడీగా ఉన్నాడు. మనోజ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఆ మహిళ ఒక టెర్రరిస్ట్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఉగ్రదాడులు ఈ మధ్యకాలంలో చూస్తే అన్ని మహిళలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎక్కువ మంది మహిళలని ఇటు రెడ్ ఫోర్ట్కి సంబంధించి, ఇటు పహల్గామ్ దాడికి సంబంధించి కావచ్చు. సో తిను కూడా అలాంటి యాక్టివిటీస్ చేయడానికే వచ్చిందా ఇండియాకి? సో యాజ్ ఆఫ్ నో కళ్యాణ్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎప్పటికప్పుడు రా ఏజెన్సీలు కానివ్వండి, లేకపోతే ఎన్ఐఏ కూడా పచ్చిగడుతోంది. ఎక్కడికెక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ ఆకార్, ఆపరేషన్ శివ్, ఆపరేషన్ ఇంకా చాలా ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఒక రకంగా చెప్పాలంటే ఊచ కోతకు వస్తుందని చెప్పాలి. ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎవరిని కూడా అంత ఈజీగా వదిలిపెట్టలేదు. డౌట్ వచ్చిన ప్రతి సంఘటనలో కూడా కూము నిర్వహిస్తున్నారు. జాయింట్ ఆపరేషన్స్ లో ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా అంతమొందించే ప్రయత్నమే ఇండియన్ ఆర్మీ చేస్తోంది. ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఎల్ఓసి దగ్గర బాలాకోట్ సరిహద్దుల దగ్గర నుంచి తను ఆల్మోస్ట్ దాటేసింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇట్స్ క్లియర్ తను పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో తన పేరు షహనాజ్ అఖ్తర్. సో తనని అడిగినప్పుడు, ఇనిషియల్ గా తనని అడిగినప్పుడు ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పి ఆర్మీ అధికారులకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సమయంలో తను చెప్పిన మాట ఏంటంటే, అంటే ఆశ్చర్యపోతాం అందరం కూడా, తనని వాళ్ళ నాన్న కొట్టాడంట. వాళ్ళ నాన్న కొట్టడం మూలంగా తను పాకిస్తాన్ నుంచి భారత్ లోకి తెలియకుండా దారి తప్పి వచ్చిందంట. ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? కనీసం వాళ్ళు అది అబద్ధమైన కూడా అతికినట్టుగా చెప్పాలంటారు, అది చెప్పడం కూడా వీలు కాకుండా పోయింది. సో తను ఎంట్రీ ఇచ్చిందట. ఎంట్రీ ఇచ్చి కానీ చాలా అమాయకంగా తనకి ఏం తెలియదు అన్నట్టుగా కొంత బిహేవ్ చేసి ప్రయత్నం చేసింది. బట్ మన అధికారులు తమదైన స్థాయిలో కొంత విచారించిన తర్వాత అసలు విషయం బయటపడింది ఏంటంటే, జైష్-ఇ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. సో ముందుగానే పేరు చెప్తాను, దాని కంటిన్యూయేషన్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తా. సో జైష్-ఇ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఒక ఉమెన్ వింగ్ ని ఏర్పాటు చేయాలనుకుందట జమాత్ ఉల్ మౌమినాత్. సో ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ దగ్గర కంప్లీట్ గా మోకరిల్లిపోయిందో, ఆపరేషన్ సింధూర్ లో కుప్పగూలిపోయిందో, ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ కనీసం తోక జాడించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఏదో గంభీరపు మాటలు మాట్లాడుతోంది కానీ వాళ్ళకి తెలుసు
మన భారత్ అటాక్ చేయగలిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా హిల్స్ ని కూడా అటాక్ చేసామన్న మాట మనకు తెలుసు. అంటే అక్కడ న్యూక్లియర్ సైట్స్ ఉన్న చోట టార్గెట్ చేయగలుగుతామన్న విషయం పాకిస్తాన్ పసిగట్టింది. ఆ తర్వాత సైలెంట్ గా తోక ముడుచుకొని కూర్చునిపోయింది, మాట్లాడకుండా ఉండిపోయింది. కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు కొంత ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళకు ఆ బల్బ్ పెరిగిపోయింది. మళ్ళా ఆ బల్బ్ కారణంగా వచ్చేటువంటి చర్యలు ఇవన్నీ కూడా. సో పాకిస్తాన్ ఏం చేస్తోంది, డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఏదో రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలని అక్కడి నుంచే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడే విధాలనే ఆలోచనతోనే POKలోకి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ని పంపించింది. వాడు మన గన్ పాయింట్ నుంచి 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన జమ్మూ కాశ్మీర్ లో మన సైన్యం ఉంటే POKలో వాడున్నాడు. సుమారుగా ఆల్మోస్ట్ 15 డేస్ వరకు అక్కడే స్టే చేశాడు. మన రా ఏజెన్సీలు, NI ఏజెన్సీలు పక్కా విషయాన్ని పసిగట్టాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ లో మన ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్